సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇంట్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెడపట్ల సురేష్ అలాగే షేక్ మోయిస్ డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ పత్రికలు ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు భారీగా హాజరై సంతకాలు చేసి మద్దతు తెలిపారు. జర్నలిస్టులు అనేక ఏండ్ల నుంచి అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారని సంఘ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ఇదివరకే హామీనిచ్చిందని వివరించారు. ఇప్పటికైనా నాంచుడు ధోరణి ప్రదర్శించకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా ఏళ్ళుగా జర్నలిస్టులు ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి చాలా ఏళ్ళ పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా స్పందిస్తలేదు. సర్వే చేస్తున్నాము ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు తప్ప ఆ కార్యాచరణ మాత్రం ముందుకు ఇంకా సాగుతలేదు. వెంటనే ఈ త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరికి ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అయిపోయిందా?